జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత సంచలనమైన అలాగే ప్రమాదకరమైనటువంటి నిజం గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. పేరుకు మన మిత్రదేశం అని చెప్పుకునేటటువంటి అమెరికా మనకు వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తున్నటువంటి తీరు, కాశ్మీర్ లోయలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ గూఢచారి కుట్రలు చూస్తా ఉంటే ప్రతి భారతీయుడికి రక్తం అట్టే మరిగిపోతుంది. ఈరోజు మన నిఘా వర్గాలు చేసినటువంటి ఒక సాహసోపేతమైన ఆపరేషన్ వల్ల మన దేశం పైన జరగబోయేటటువంటి ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్పక తప్పదన్నమాట. బహుశా మీకు కూడా గుర్తే ఉండింటది. మొన్న ఏప్రిల్ 19వ తేదీన సాయంత్రం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ఒక భారీ కుట్రకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు అయితే దొరికినాయి. ఇద్దరు వ్యక్తులు ఢిల్లీకి వెళ్ళేటటువంటి విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో సెక్యూరిటీ తనిఖీల్లో వాళ్ళ దగ్గర అత్యంత ప్రమాదకరమైనటువంటి పరికరాలు దొరికినాయి అన్నమాట. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి నిఘా వర్గాలు వాళ్ళ నేపథ్యాన్ని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లోతుగా పరిశీలిస్తే విచారిస్తే విస్తుపోయేటటువంటి నిజాలన్నీ కూడా బయటపడినాయి. వీళ్ళలో ఒకరు అమెరికాలోని మోంటానాకు చెందినటువంటి జెఫ్రీ స్క్వాట్ ప్రాతర్ అయితే మరొకరు వెస్ట్ బెంగాల్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయినటువంటి కౌశిక్ హాల్దార్ అన్నమాట. వీళ్ళిద్దరు జెఫ్రీ దగ్గర జర్మన్ మేడ్ అయినటువంటి ఇన్రిచ్ శాటిలైట్ ఫోన్ దొరికింది. ఒక సాధారణ పర్యాటకుడు భారతదేశానికి వస్తే ఏం చేస్తారు? ఇక్కడ లోకల్గా ఏదైనా సిమ్ కార్డులు ఉంటాయి కదా, ఆ సిమ్ కార్డు ఏదైనా తీసుకొని వాడుకుంటారు అంతే తప్ప ఇలాంటి నిషేధిత శాటిలైట్ ఫోన్లను వెంటైతే తెచ్చుకోరు. అవునా కాదా? మరి ఈ తెల్లోడు ఏం చేశాడు? శాటిలైట్ ఫోన్ పట్టుకొని కాశ్మీర్ లోయలో తిరుగుతున్నాడంటే అది ఖచ్చితంగా మన దేశ భద్రతకు ముప్పు కలిగించేటటువంటి విషయమే. అర్థమైందా మీకు? మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి 13వ తేదీ మణిపూర్ బోర్డర్లో ఇలాంటిదే ఒక డెడ్లీ ఆపరేషన్ ను మన రాయ్ ఏజెంట్లు భగ్నం చేశారు. అక్కడ మాథ్యూ వండన్ అనేటటువంటి ఒక అమెరికా వాడు 6 మంది ఉక్రెయిన్ సైనికులతో కలిసి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తా పట్టుబడినాడు. అప్పుడు మన వాళ్ళు ఓడి తాట తీసి అసలు నిజాలన్నీ కూడా కక్కించారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో జెఫ్రీ అలాగే కౌశిక్ మన నిఘా రాడార్లోకి రావడం చూస్తా ఉంటే అమెరికా తన ఏజెంట్లను వరుసగా రంగంలోకి దింపుతుందన్న విషయం ఇప్పుడైతే ఖచ్చితంగా స్పష్టం అవుతుంది. సాధారణంగా మనం వాడేటటువంటి మొబైల్ నెట్వర్క్లు మన దేశ టవర్ల ద్వారా పనిచేస్తాయన్నమాట. అర్థమవుతుందా? దీనివల్ల ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మన నిఘా వర్గాలకు ఇట్లే తెలిసిపోతుంది. కానీ ఈ జెఫ్రీ అనేవాడు వాడుతున్నటువంటి శాటిలైట్ ఫోను అత్యంత ప్రమాదకరమైంది. ఇది మన దేశ నెట్వర్క్లను బైపాస్ చేసి నేరుగా అంతరిక్షంలో ఉన్నటువంటి అమెరికా ఇరిడియం శాటిలైట్స్ కు కనెక్ట్ అవుతుంది అన్నమాట. భూమికి దగ్గరగా తిరుగుతున్నటువంటి ఈ 60కి పైగా శాటిలైట్స్ ద్వారా వీళ్ళు వాషింగ్టన్ లో ఉన్నటువంటి తమ హ్యాండ్లర్లకు లేదా ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి ISI ఏజెంట్లకు మన దేశ రహస్యాలను నిమిషాల్లోనే చేరవేయగలుగుతారు. మన నిఘా వర్గాల కన్నుగప్పి మన దేశానికి చెందినటువంటి సమాచారాన్ని తరలించడమే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను వాడడం అంటే అది నేరుగా ఖచ్చితంగా యుద్ధానికి సంకేతం ఇచ్చంటే. ఈ ఇద్దరు దొంగలు కూడా కాశ్మీర్ లోయలో ఎక్కడ తిరిగినారు అనే దానిపైన వచ్చేటువంటి రిపోర్ట్స్ వింటే మన గుండెట్టే ఆగిపోతుంది. వీళ్ళు మన ప్రతిష్టాత్మక జోజిల్లా టన్నెల్ దగ్గర తిరిగినట్టు తెలుస్తుంది. మన హైదరాబాద్కు చెందినటువంటి మెగా ఇంజనీరింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ 14 కిలోమీటర్ల టన్నెల్ మరొక నెల రోజుల్లో ప్రారంభంగా ఉండాలి. ఇది గనక ప్రారంభమైతే కాశ్మీర్ నుంచి లడఖ్కు మన ఆర్మీ వాళ్ళు ఏ కాలంలోనైనా ఏ క్షణంలోనైనా కూడా సులభంగా చేరుకోగలుగుతారు. అది చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వానకాలం కావచ్చు, సీజన్తో పనిలే. దీని అమ్మ కొడుకు ఏలా అదేదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది, తడిచిన కాళ్ళు ఆరిపోయే లోపల వచ్చేస్తా అన్నట్టు ఆ విధంగా వెళ్ళిపోగలుగుతారనమాట. మన యుద్ధ ట్యాంకులు, మిసైల్ లాంచర్లు సరిహద్దులకు చేరడానికి ఇది ఒక వెన్నుముక లాంటిదనమాట. ఈ కౌశిక్ హల్దారు అమెరికా రవాణా శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ వార్తలే గనక నిజమే అయితే ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ శాటిలైట్ ఫోన్ పట్టుకొని టన్నెల్ దగ్గర తిరగడం వెనక ఉన్నటువంటి వ్యూహం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ టన్నెల్ యొక్క ఎంట్రీ అలాగే ఎగ్జిట్ పాయింట్ల లైవ్ కోఆర్డినేట్స్ అయితే సేకరించి యుద్ధ సమయంలో వీటిని పేల్చివేయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని వీళ్ళు సేకరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు గమనిస్తే అమెరికాలోని కొన్ని శక్తులు పాకిస్తాన్కు మద్దతుగా నిలబడుతున్నాయి. అమెరికా అండతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఇరాను అలాగే కాశ్మీర్ సరిహద్దుల్లో భారీ కుట్రలు అయితే పన్నుతాడు. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు పాకిస్తాన్లో క్రిప్టో వ్యాపారాలు చేయడం, ఆసిమ్ మునీర్ అమెరికాకు నమ్మకస్తుడిగా మారినటువంటి పరిణామాలు భారత్కు ఏ మాత్రం కూడా మంచివైతే కాదు. మామూలుగా ఈ మెట్లోడు ఎవరు ఈ డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటాడు, నేను ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దాన్ని పెకలించేస్తామని చెప్తూ ఉంటాడు. అసలు ఈ తీవ్రవాదం లిస్టులో టాప్ 1 వచ్చింది పాకిస్తాన్. ఏం బీకినాడైనా, ఏం చేసినాడు, ఎవరెవరి మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఈ ఆసిమ్ మునీర్ను, షాబాజ్ షరీఫ్ను కుక్కలను పెట్టుకొని పక్కన పెట్టుకొని తిప్పినట్టు తిప్పుతాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేసినట్టు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్ట లేకపోతే దాన్ని అంతమొందించినట్ట? అవునా? మీరు కూడా ఆలోచన చేయండి, ఏంది ఇదంతాను అంటాలే. గతేడాది ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు మన హిందువుల మీద దాడులు చేసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి మరి 26 మంది హిందువులు చంపినప్పుడు కూడా ఇలాంటి శాటిలైట్ ఫోన్లే వాడినారు. ఒకసారి వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ దాడికి ఏడాది పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ అదే ప్రాంతంలో అమెరికన్ ఏజెంట్లు దొరకడం చూస్తా ఉంటే పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే సిఐఏ కలిసి ఇండియాలో ఒక భారీ విధ్వంసానికి ప్లాన్ చేశాయని చెప్పేసి ఎట్లే అర్థమైపోతుంది. అయితే ఒకప్పటిలాగా భారతదేశం ఇప్పుడైతే బలహీనంగా లేదు. అప్పుడంటే ఏది దేశభక్తి లేనటువంటి కాంగ్రెస్ ఉండబట్టి ఏది కూడా పెద్దగా పట్టించుకోవాలా. ఇది నవభారతం. ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది దేశభక్తుడు, భారతమాత ముద్దు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ దేశద్రోహులకు, గూఢచారులకు అస్సలు తావు అనేది ఎంత మాత్రం కూడా లేదు. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ బిల్లు ద్వారా హిందువుల ఆధిపత్యం అయితే పెరగబోతోంది. అంటే ఈ నియోజకవర్గాలను పెంచబోతున్నారు కదా, బహుశా దీనికి సంబంధించి మీరు కూడా వినే ఉంటారు. అక్కడ జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెరగబోతోంది. అర్థమైందా? ఇది సహించలేనటువంటి ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా వంటి శక్తులకు మద్దతు విదేశీ ఏజెంట్లు రంగంలోకి దిగినారు. యాక్చువల్గా ఏంటంటే కాశ్మీర్ ప్రాంతంలో అంతా కూడా ముస్లింల డామినేషన్ ఉంటుంది, జమ్మూ ప్రాంతంలో మనవాళ్ళ డామినేషన్ ఉంటుంది. కానీ ఏంటంటే కాశ్మీర్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ జమ్మూలో మనవాళ్ళు అంతా కూడా క్లీన్ స్వీప్ చేసేసినా కూడా ఈ కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇదంతా కాంగ్రెస్ చేసిన కుట్ర అప్పట్లో. కాబట్టి ఏంటంటే ప్రతిసారి మనవాళ్ళు ఎంత కష్టపడినా కూడా కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ గెలవలేకపోతుంది. మొన్న సెకండ్ ప్లేస్లోకి వచ్చాం మనం, కానీ గెలవలేకపోయినాం. అదే గనక ఏది జనాభా ప్రాతిపదికన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగిందనుకో, అప్పుడు మనం కాశ్మీర్లో కూడా గెలవగలుగుతాం. అంటే అక్కడ కూడా బీజేపీ జెండా ఎగురుతుంది. అప్పుడు ఏమవుతుంది, కాశ్మీర్లో తీవ్రవాదం అనేది కాదు కదా, ఆ పేరు కూడా వినపడకుండా పోతుంది. అట్లుంటా తర్వాత. అయితే ఇక్కడ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ తెల్లోళ్ళుగానే అయితే ఏది ఈ అమెరికా వాళ్ళు వీళ్ళుగానే అయితే మన సెక్యూరిటీ వర్గాలు పెద్దగా పట్టించుకోరని దానికోసం హాలీవుడ్ యాక్టర్ల లాగా కనిపించేటటువంటి మాథ్యూ వండన్ వంటి వాళ్ళను ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి పంపిస్తారు. చూడండి ఏం ప్లానో. కానీ మన రావాళ్ళు అలాగే ఎన్ఐఏ సభ్యులు వాళ్ళ ఎత్తుగడలన్నిటి కూడా చిత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జెఫ్రీ అలాగే కౌశిక్లను ఒక గదిలో వేసి మన ఇండియన్ స్టైల్లో, మనంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా, మన ఇండియన్ స్టైల్లో బాగా విచారణ అయితే జరుపుతున్నారు. పాస్తా బర్గర్లు ఇచ్చి అవకాడో జ్యూస్ తీస్తా నిజాలన్నీ కూడా గక్కిస్తారన్నమాట. మన లాఠీ రుచి అనేది ఎట్లుంటుందో చూపిస్తే ఏది వాషింగ్టన్ రహస్యాలు కూడా బయటకట్టే గడగడగడ తనుకొని వచ్చాయి. ఏది గన్లోంచి బుల్లెట్లు వచ్చేట్టు. మిత్రులారా, మన దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి శక్తులు అడ్డుపడడం సహజమే. జోజిలా టన్నెల్ వంటి ప్రాజెక్టులు మన దేశ రక్షణకు కవచాలు లాంటి అనమాట. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దేశ ప్రజలందరి మీద ఉండాలి. మన సైన్యం అలాగే మన నిఘా వర్గాలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మన మద్దతు అనేది ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి విషయాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. అమెరికా మనకు మిత్ర దేశమా లేకపోతే ముసుగులో ఉన్నటువంటి శత్రువు అనేది ఖచ్చితంగా భవిష్యత్తు అనేది నిర్ణయిస్తుంది. కానీ మనం మాత్రం అప్రమత్తంగానే ఉండాలా. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే, దేశం పట్ల మీలో భక్తి ఉంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దేశ రక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.